29 వైఫ్ మాట్లాడింది, 27 పాప బాబు సంక్రాంతి హాలిడేస్ లో వచ్చినప్పుడు మాట్లాడారు. ఆ రోజు మార్నింగ్ 8:30కి తెలిసింది నాకు. ఏమని చెప్పారు సార్? ఫస్ట్ చెప్పారు ఓకే వచ్చేసి తొందరగా అన్నారు. మా బొమ్మడికి ఫోన్ చేశాడు, చెప్పలేదు ఫస్ట్. తర్వాత నేనే అడిగాను ఏమైంది, ప్రాబ్లం ఏంది ఫస్ట్ చెప్పు. లేదు బావా శాంతి చనిపోయింది. ఫస్ట్ ఒక్కరే అని చెప్పారు? చనిపోయింది అని చెప్పాడు. అదే ఎందుకు ఇలా అయిందంటే రా బావా వచ్చినాక చూడు అంతే. ఇక నాకు మైండ్ బ్లాక్ లో ఉన్నది, ఏం చేయాలో అర్థం కాలేదు. తర్వాత ఒక 10-2 minutes తర్వాత ముగ్గురు చనిపోయారు అని చెప్పారు. ఆ టైంలో ఏం చెప్పాలో అర్థం కాలేదు. మీరు దుబాయ్ లో ఉంటారు, వాళ్ళు ఇక్కడ ఉంటారు, మీ మిస్సెస్ కూడా మంచి ఉన్నత ఉద్యోగం సాఫ్ట్వేర్, మరి ఎందుకు సార్ ఇంత పరిస్థితి కారణం ఏంటి? అదే నాకు తెలియదండి ఏం జరిగిందని. అమ్మాయి మాత్రం వెరీ స్ట్రాంగ్. అమ్మాయి చాలా నాకు దొరికిన దేవత అనుకోవాలి. అంతే. ఫ్యామిలీ బాగా చూసుకుంటది, నన్ను కేరింగ్ చూసుకుంటది, పిల్లలు కేరింగ్ చూసుకుంటది, అన్ని బాగుంటది అమ్మాయి. అంటే ఆఫీస్ లో స్ట్రెస్ ఎలా ఉందా? స్ట్రెస్ అలా ఏముండదు, అందరితోటి కలివిడిగానే ఉంటది మాక్సిమం. అమ్మాయి అంత తెలియదండి అది ఏందని. పిల్లల్ని తీసుకెళ్ళి అట్లా ఆ విధంగా చంపుకోవడం అంటే అసలు ఎందుకు అంత దారుణం ఒడగొట్టిన అది తెలియదండి ఏం జరిగింది అనేది. అంతే ప్రేమ ఎక్కువ మమ్మీ అంటే పిల్లలకు, అంతే ప్రాణం. ఓకే. పాపకు బాబు ఇద్దరికి మమ్మీ లేకపోతే ఉండలేరు వాళ్ళు. 27 మాట్లాడింది. ఆమె ఐఐటి కోసం ఎగ్జామ్ రాయడానికి వచ్చింది. ఖచ్చితంగా కొడతా డాడీ ఈసారి ఐఐటి పోతానన్నా, కానీ ఎక్కడికి వెళ్ళిపోయింది. బాబు సంక్రాంతికి వచ్చాడు హాలిడేస్ కు, అప్పుడు మాట్లాడాడు. చివరిగా మీ వైఫ్ మాట్లాడినప్పుడు ఏమని చెప్పింది సార్? ఇంకేమన్నా? ఏం చెప్పలేదు, నార్మల్ గానే మాట్లాడింది. నార్మల్ గా రోజు మాట్లాడేటట్టే మాట్లాడింది. అమ్మాయి ఫోన్ చేసింది, ఓకే ఏం చేస్తున్నావు అంటే ఇప్పుడు లేచానని చెప్పింది. సరే ఓకేరా, ఎట్లున్నావు, ఆరోగ్యం ఉందా, విశాల్ రెడ్డికి చేసావా, చెరికి చేసావా, వాళ్ళు ఎలా ఉన్నారు అని అడిగాను. బాగున్నారంటేనే ఏం ప్రాబ్లం లేదు, మంచిగా ఉన్నారు వాళ్ళు, నేను మళ్ళీ వెళ్తాను సండే రోజు అని చెప్పింది. అంతే, ఏం మాట్లాడలే. సరే అమ్మా నువ్వు పడుకో, నేను తర్వాత చేస్తలే అని చెప్పి. ఏమన్నా ఆరోగ్య సమస్యలు ఏం లేవు, చెప్పాను కదండి. అమ్మాయి వెరీ స్ట్రాంగ్. అమ్మాయి ఎటువంటి ప్రాబ్లమ్స్ హెల్త్ వైజ్ గా లేవు అమ్మాయికి. ఏ టాబ్లెట్ వాడదు, ఏం వాడదు. చాలా ఈ వార్త తెలిసినాక ఇక్కడికి వచ్చాక చూశాక గుండె అయిపోయిందండి. ఎందుకు అంటే ప్రేమ అంత కేరింగ్ చూసుకునేది నా వైఫ్. పిల్లలు చెర్రీ తల్లి, చిట్టు తల్లి. చెర్రీ అంటే చేతన రెడ్డి, ముద్దుగా చెర్రీ అంటారు. కానీ జీవితంలో నాకు వదిలిపెట్టి వెళ్ళిపోయారు అందరు. నేను ఎవరు ఇష్టపడ్డానో వాళ్ళే లేరు. అంతేనండి, అది బాధగా నేను ఏం కనపడతలే నాకు. టీచర్